చూసారా ఇలా మళ్ళీ వేస్తున్నాను. నాకు అసలు అయితే జంతికలు ఇలా చేయడం అంటే చాలా బాగా నచ్చుతాయండి. వావ్, మా భలే ఉన్నాయి. టేస్ట్ చూడొచ్చా? టేస్ట్ చూడు ఇది చూసి తిని టేస్ట్ అన్ని కారం ఉప్పు అన్ని సరిపోయలేదు చూసి చెప్పు. ఇదిగోండి జంతికన ఇప్పుడు తినబోతున్నాను. ఓకే, వావ్ ఎలా ఉంది? భలే ఉంది. బాగుందా? చాలా బాగుంది. ఇంత కమ్మగా ఉన్నాయో. అవునా? ఓకే, ఇప్పుడు ఇంకొక వెరైటీ చాలా క్రిస్పీగా క్రంచీగా భలే ఉన్నాయమ్మా. ఇప్పుడు ఈ వెరైటీ అయ్యింది కదా, చూసారు ఇంత లావుగా ఉన్నా చక్కగా వేగాయి, కరకలు ఆడిపోతున్నాయి. ఇప్పుడు ఇంకొక సన్న మోడల్ చూపిస్తాం మీకు. ఓకే, ఈరోజు అయితే ఈవినింగ్ చెల్లి వాళ్ళు వచ్చినప్పుడు స్నాక్స్ పెట్టచ్చు అయితే స్పెషల్. ఊరికే టైం పాస్ స్నాక్స్. ఓకే, అదే లాస్ట్ వీక్ మనం కృష్ణాష్టమికి వెళ్ళినప్పుడు స్వీటీ ఇచ్చింది కదా స్నాక్స్, అయితే అవి కూడా బాగున్నాయి. అదే అనుకున్నాను అప్పుడు ఇవి అసలు ఎలా చేస్తారా అని. సరే నువ్వు ఉన్నావు కదా, నువ్వే చేసేసావు. అదే అంటున్నాను, ఆ రోజు తిన్నాక గుర్తొచ్చింది నాకు జంతికలు తినాలనిపించింది. చెల్లి ప్యాక్ చేసి పంపించింది, అది మొన్నటి వరకు తింటూనే ఉన్నావు. నువ్వు అక్కడ ఉన్నావు కదా చెల్లి వాళ్ళ దగ్గర, సో ఇదిగో ఇప్పుడు ఇక్కడికి వచ్చావు చేసేస్తున్నావు. నేను ఇంకా అడగాలనుకున్నాను, నువ్వే చేసేస్తున్నావు. అలాంటిది మరి అమ్మ మనసు అంటే నీకే తెలిసిపోయింది. మరి పిల్లలకి తల్లి చెప్పకపోతే ఎవరు చెప్తారండి? ఇప్పుడు ఎవరు చెప్పినా పిల్లలకి పెద్దగా మైండ్కి ఎక్కదు. అది అమ్మ చెప్పిన మాట అయితే అమ్మ మాట కమ్మని మూట అన్నట్టు మాట వింటారు, వాళ్ళకి అర్థమవుతుంది. మనం కూడా పిల్లలకి అర్థమయ్యేట్లా మనం చెప్తాం బాగా. అది సంగతి. ఓకే అండి.